హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సీఎం జన్మదిన వేడుకల్లోని విషాదం, గుండెపోటుతో కన్నుమూత. అసలు ఏం జరిగిందన్న పూర్తి విషయాలైతే తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. ఇక అసలు విషయంలోకి వస్తే, తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ జాతీయ అధ్యక్షుడైన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు 75వ జన్మదిన వేడుకల్లో ఆ పార్టీ శ్రేణులు అలాగే ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. అయితే ఈ వేడుకల్లోని అపశృతి చోటు చేసుకుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆలూరులోని సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఆదివారం స్థానికంగా భారీ ర్యాలీ అయితే నిర్వహించారు. ఈ ర్యాలీలోని టీడీపీ జిల్లా యూత్ అధికార ప్రతినిధి అయిన బోయ సురేంద్ర పాల్గొన్నారు. ఆయనకు తీవ్ర గుండెపోటు రావడంతో ర్యాలీలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో పార్టీలో సహచరులు వెంటనే స్పందించి ఆయన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బోయ సురేంద్ర మరణించారని వైద్యులైతే వెల్లడించారు. దీంతో స్థానిక శ్రేణులు తీవ్ర విషాదం నెలకొంది. పార్టీ కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొనే బోయ సురేంద్ర ఒక్కసారిగా, అది కూడా అంతా ఇలా ఫుల్ జోష్ లో ఉండగా మృతి చెందడంతో వారంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు సైతం పార్టీని అంటిపెట్టుకొని కేడర్ లో ఎవరిని కూడా ఎటువంటి కష్టం వచ్చినా నేనున్నానంటూ వారికి భరోసా ఇచ్చే నాయకుడు బోయ సురేంద్ర. అలాంటి తెలుగు తమ్ముడు ఇలా కళ్ళ ముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం పట్ల జిల్లాలోని పార్టీ సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా పార్టీ నేతలు వెంటనే కర్నూలు నుంచి ఆలూరు వచ్చేందుకు బయలుదేరారు. ఇంకోవైపు బోయ సురేంద్ర మృతదేహంతోని ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఏపీ సీఎం అయిన చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకల్లోని ఆదివారం జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఈ రెండు రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాలను పార్టీ శ్రేణులు చేపట్టాయి. అందులో భాగంగా ఉచిత వైద్య శిబిరాలు, అలాగే అన్నదానం, రక్తదానం తదితర కార్యక్రమాలు చేపట్టారు. ఇక భారీ ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఇలాంటి విషాదకరణ చంద్రబాబునే కాదు, ఆ పార్టీ శ్రేణులందరినీ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే ఫ్రెండ్స్, బోయ సురేంద్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.